ఇక ముఖ్యంగా చూసుకోండి సార్, నారా లోకేష్ గారు కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఇంత ఘోరం జరుగుతున్న ఆంధ్రప్రదేశ్లో ఇంతమంది మునక గునై చనిపోతున్న ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతున్న పట్టించుకోకుండా ఆయన హైదరాబాద్లో ఉన్నాడని చెప్పేసి మాట్లాడారు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు? మీరు మాట్లాడుతుంది, మీరు అడుగుతుంది రోజా గారి గురించేనా? రోజా గారు వాళ్ళు ఎవరు? మన లోకేష్ గారి గురించి. లోకేష్ గారు, రోజా గారి గురించి కూడా అడుగుతాను. అదే అంటే ఇన్ఫర్మేషన్ లేకనా వాళ్ళ దగ్గర, లేకపోతే ఉన్న జనానికి తప్పుడు సమాచారం అందించాలనేటువంటి దుగ్ధతోటి మాట్లాడుతున్నారా అనేటువంటిది మనకు అర్థం కావట్లేదు. ఇందాక నేను అన్నట్టుగా కళ్ళున్న కబోదులు అనాలి వీళ్ళందరినీ. అతను మంగళగిరిలో వీధి వీధిన తిరుగుతా వాళ్ళందరినీ పరామర్శిస్తున్నటువంటి విజువల్స్ టీవీలో రోజు వేస్తూ ఉంటే లోకేష్ గారు హైదరాబాద్ పోయి కూర్చున్నారని మాట్లాడటం అంటే ఇంకంతకంటే దివాళా కోత్తనం ఇంకోటి ఏమన్నా ఉందా? పైగా సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కేవలం బాగా ఎఫెక్టెడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో సింగునగరు, తర్వాత భవానీపురం, ఆ ఏరియాలో ఆయన కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటే లోకేష్ గారు మంగళగిరిని చూసుకుంటూనే మిగతా ఏరియాస్ని ఆయన అక్కడ సమీక్ష చేస్తున్నారు అనేటువంటిది మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఒక విజయవాడే కాకుండా చాలా చోట్ల ఎఫెక్ట్ అయింది. ఓకే, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ మొబిలైజ్ చేసి అక్కడ ఉన్న నాయకుల ద్వారా అక్కడ సహాయక చర్యలు, ఇప్పుడు ఇక్కడ నుంచి దివి తాలూకు దాకా ఉంది కృష్ణానది, ఆ ముంపు ఏరియాలు కూడా కొన్ని ఉన్నాయి. వాటన్నిటినీ కోఆర్డినేట్ చేసుకుంటూ పగలు రాత్రి వాళ్ళు పనిచేస్తూ ఉంటే వైసీపీ నాయకుడు ఒక్కడైనా బయటికి వచ్చి ఒక పులిహోర పొట్లం కానీ ఒక బిస్కెట్ ప్యాకెట్ కానీ పంచినటువంటి సందర్భం ఒక వార్తను మనం చూసామా? నిమ్మల రామానాయుడు గారి దగ్గర నుంచి ఆ వంగలపూడి అనిత గారు లేడీ హోమ్ మినిస్టర్ తెల్లవార్లు చంద్రబాబు నాయుడు గారితో ఉంది. తను చేయాల్సిన సహాయ కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు. లీడర్లు అంటే వాళ్ళు కదా. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా ఇలాంటి విపత్తులు ఏమన్నా వస్తే మొట్టమొదటిగా స్పందించేది తెలుగుదేశం శ్రేణులు చంద్రబాబు నాయుడు గారు చేసేవారు. చేసి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా వాళ్ళకి కావాల్సినటువంటివి అన్నీ కూడా ఆహార పదార్థాలు మిగతావన్నీ సప్లై చేసేవాళ్ళు. ఇది కదా ప్రతిపక్షం చేయాల్సిన పని. మీరు కానీ మీ నాయకులు కానీ ₹1 ఖర్చు పెట్టి ఒక వాటర్ ప్యాకెట్ కానీ ఒక ఆహార పొట్లం కానీ అందించినటువంటి వార్త ఎవరిని చూడలేదే. ప్రజలు దేన్ని గమనిస్తారు? మీరు చేసే విమర్శలను గమనిస్తారా? మీరు చేసే సహాయాన్ని గుర్తుపెట్టుకుంటారా? లోకేష్ గారు ఆయన యొక్క నియోజకవర్గం, ఎందుకంటే ఇది కూడా ఆ దీంట్లోకే వస్తుంది. లెఫ్ట్లో ఉండేది విజయవాడ, రైట్లో ఉండేది మంగళగిరి. అవును, ఆ ప్రాంతం అంతా పర్యటించి అక్కడ ఉన్న వాళ్ళకి భరోసా ఇచ్చి సహాయ కార్యక్రమాలు చెప్తూ ఉంటే ఏంటంటే అమరావతి మునిగిపోయిందని ప్రచారం చేశారు చూసారు. అవును, ఇలాగే ఉంటుంది. వాళ్ళకి కావాల్సిందల్లా ఏంటంటే అమరావతి మునిగిపోవాలి, చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిపోవాలి, పవన్ కళ్యాణ్ గారు రాలేదనేది ప్రచారం చేయాలి, లోకేష్ గారు లేరని చెప్పాలి. ఇది వాళ్ళ యొక్క ఎజెండా. పవన్ కళ్యాణ్ గారు నిన్న క్లియర్గా వచ్చి అందరికీ సమాధానం చెప్పారు. ఆయన మీద కూడా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మామూలు మాజీ ముఖ్యమంత్రి, ఒక ఎమ్మెల్యే అయితేనే జనాలు ఎలా జేజేలు కొడుతూ ఆయనకి షేక్ హ్యాండ్ల కోసం ఎగబడ్డారు చూసాం మనం. అదే ఇంత పెద్ద పవర్ స్టార్ అయిన పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లోకి వెళ్తే జనాలందరూ కూడా ఆయన చూడటానికి వచ్చేసేసి లేకపోతే ఇది చేస్తే కొంచెం ఇబ్బందికర వాతావరణమే సార్. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న దాని మీద ఇప్పుడు ఎవరో దగ్గరున్న వచ్చిన 200 మంది 300 మంది పవన్ కళ్యాణ్ హీరోగానే చూస్తారు, అక్కడ ఉంటారు కదా. ఇబ్బంది ఉన్న హీరోగానే చూస్తారు ఒక రకంగా. 16 నెలలు జైలుకి వెళ్ళొచ్చిన నీతోటే సెల్ఫీలు దిగడానికి, నువ్వు షేక్ హ్యాండ్లు ఇవ్వడానికి ప్రజలు పోటీ పడుతూ ఉంటే మెగాస్టార్ అతను పవర్ స్టార్గా కొలుచుకునే మనిషి కళ్ళ ముందు కనపడ్డప్పుడు వాళ్ళు ఆగుతారా? అందులో ఆయన ఫాలోవర్స్ అంతా యూత్. సో అలాంటప్పుడు మళ్ళీ మీరే విమర్శిస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత షేక్ హ్యాండ్ సెల్ఫీలు ఎందుకు వాళ్ళకి కావాల్సింది అది. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎందుకు బాగా వాళ్ళు దుఃఖంలో ఉన్నారంటే ఈ ఉక్రోషం అంతా ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన శవాలు దొరకలే. వచ్చిన విపత్తులో 100 మందో 150 మందో పోతే హ్యాపీగా ఉండేవాళ్ళే. అప్పుడు వెళ్ళి మొత్తం సాక్షి టీవీ అంతా దాని మీద కవర్ చేసి దాంట్లో మళ్ళీ గ్రాఫిక్స్ యాడ్ చేసి ఒక 10 శవాలు ఉంటే ఇంకో 10 యాడ్ చేసి వాళ్ళకి ఈ పని అంతా లేకుండా పోయింది. సత్వరంగా చర్యలు జరుగుతున్నాయి. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం పెద్దగా జరగలేదు కాబట్టి ఆ బాధలో నుంచి, ఆ ఉక్రోషంలో నుంచి వచ్చినటువంటి విమర్శలే కానీ వీటికి ఏ రకమైనటువంటి ఇది లేదక్కడ. మీరు అమరావతి మునిగిపోయిందని 3 వీడియోలు మీరు చేశారనుకోండి, ఏమీ లేదని 30 వీడియోలు బయటకు వస్తున్నాయి. నిజమే. మీరు హైకోర్టులో అయితే మునిగిపోయింది నీళ్ళు వచ్చినాయి అన్నారో, అక్కడ నిన్న మొన్న వచ్చిన వీడియోలో చూస్తే చొక్క నీళ్లు లేవు, వెళ్ళే రోడ్డు కూడా నీట్గా ఉంది. ఇవి జనాలు గమనించరా? కాబట్టి ఏ ప్రచారం చేసినా వాళ్ళు ఫూల్స్ అవటం తప్పితే ప్రజలకి పాలేవో నీళ్ళేవో క్లియర్గా తెలుసు.
వాళ్ళు క్లారిటీతో ఉన్నారు. ఓకే. ఈ కాబట్టి రోజు పట్టించుకోవాల్సిన అదే ముందు వాళ్ళు కూడా ఏం ఆలోచిస్తారంటే ఇప్పుడు వీళ్ళు ఎవరెవరు ఏ సహాయం చేస్తారా మేము ఎలా బయట పడాలని ఆలోచిస్తారు దీంట్లోనే తప్పితే ఉంటారు కానీ కదా. ఈ సోదంతా ఎవరు ఎవరికి పట్టించుకుంటారు? కావాలి? తర్వాత గతంలో మీరు ఎలగబెట్టింది చూశారు కదా 5 సంవత్సరాలు. వాళ్ళని ఏ రకంగా ఆదుకున్నారో. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి పదుల సంఖ్యలో జనాలు అసలు గల్లంతైపోయి శవాలు కూడా దొరకనప్పుడు ఒక్క మినిస్టర్ పోయాడు అక్కడికి. 5-6 రోజుల తర్వాత వెళ్ళారు. వారం రోజుల తర్వాత 10 రోజుల తర్వాత వెళ్తే ఏముంటుంది అక్కడ? మీరున్నంతకాలం ఆ గేట్ని రిపేర్ చేయడం కూడా మీ వల్ల కాలేదు. సో ఇలాంటి ట్రాక్ రికార్డు పెట్టుకున్న మీరు అసలు వెంటనే ఆదుకోవడానికి సహాయ చర్యల్లో ట్రాక్ రికార్డు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం అంటే ఆకాశం మీద ఉమ్మేయటమే అవుతుంది. అది ఆడ మీద పడుతుంది తెలుసు అంతే కదా మరి. తెలిసే వేస్తారు వాళ్ళు కావాలని చేసుకుంటారు. ఓకే.